ఈరోజు ఇంట్లో లంచ్ రెసిపీస్ ఏంటో చూసేద్దాం రండి. వెజిటేబుల్ కర్రీ చేద్దాము అని అనుకుంటున్నా. అలా అని మసాలాలు అన్నీ వేసి చేస్తానని ఏమైనా డౌట్ ఉండొచ్చు. బిర్యానీ కూడా చేయట్లేదు. ప్లెయిన్ రైస్లోకి వంకాయ, ఆలుగడ్డ, ములక్కాయ, టమాటా, అల్లం, పచ్చిమిరపకాయ, కొత్తిమీర ఇలా అన్ని కూరలు వేసేసి కూర చేద్దాము సింపుల్గా అని చెప్పి. ఎందుకంటే ఒక్కటి చేస్తే సరిపోతుంది. పప్పు, పచ్చడి ఇవన్నీ 3-4 రోజుల నుంచి చేస్తున్నాను. చేసినా కూడా ఎవరు తినట్లేదు. అయినా ఆవకాయ ఉంది, మాగాయ ఉంది, ఇంకా గోంగూర పచ్చడి కూడా ఉంది. నిన్న చేసిన వంకాయ పచ్చడి అలాగే ఉంది, మొన్న చేసిన కొబ్బరి పచ్చడి కూడా అలాగే ఉంది. ఫ్రిడ్జ్లో పెట్టాను. అలా అని నేను మటుకు తినను. ఎందుకని ఈరోజు సింపుల్గా వంకాయ, ఆలుగడ్డ, ములక్కాయ అన్నీ వేగిన తర్వాత పసుపు, ఉప్పు వేసి వేయించుకొని ఇలా అల్లం, పచ్చిమిరపకాయ, కొత్తిమీర అన్నీ వేసేసి మూత పెట్టుకోవాలి. ఇంకా కొబ్బరి మిక్సీ పట్టాలి. కొబ్బరి స్టవ్ బంద్ చేసేటప్పుడే వేయాలి. కొబ్బరి నిన్నగాక మొన్న కొట్టింది, కొంచెం ఫ్రెష్గా లేదు, అయినా కూడా పచ్చి కొబ్బరే బాగుంటుంది. ఇంకా మామిడి పండ్లు చెట్టువి పచ్చడి పెడదామని తీసుకొస్తే మొత్తము కూడా ఇలా పండిపోయినాయి. అందుకని ఇలా పీల్ చేసి ముక్కలు చేసుకుందామని ముక్కలు అయితే చేసేసుకున్న. అన్నము, పెరుగు, మామిడి పండు మీ ఎవరికైనా తినే అలవాటు ఉందా? ఇలా కామెంట్ చేయండి. ఇవ్వండి పెరుగు కూడా ఇంకా మజ్జిగ చెయ్యాలి. నేనైతే ఎలాగో పచ్చళ్ళు ఏవి కూడా తినను, రోటి పచ్చళ్ళు తప్పనించి. ఇంకా మరి ఇప్పుడు కూర అయిపోయింది. కొబ్బరి వేసేసుకోవాలి. కొబ్బరి వేసేసుకుంటే ఇంకా లంచ్ చేసేయటమే. ములక్కాడలు అయితే ఎంత బాగున్నాయన్న, లంచ్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. కూర కూడా సూపర్గా ఉంది. పండు కూడా బాగుంది. అన్నం కూడా రెడీ అయిపోయింది. మరి మీ లంచ్ కంప్లీట్ అయిందో కాలేదో కూడా కామెంట్ చేయండి. కొబ్బరి వేసుకున్నాక 2 నిమిషాలు ఉంటే చాలు. ఈరోజు లంచ్ రెసిపీస్ ఇవే. మరి బాయ్.